DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ఒపీనియన్స్ కలెక్ట్ చేసి తర్వాత అంటే ఏ విధంగా అంటే ఎంతమంది ఏం చెప్తున్నారు అది ఫస్ట్ చూడాలి. ఇది మన భారతదేశం అంటే మీకు తెలుసు డెమోక్రసీ ఉంది. డెమోక్రసీ అంటే ఎప్పుడు కూడా అంటే అందరూ ఒపీనియన్స్ తీసుకొని ఫైనల్ డిసిజన్ తీసుకుంటాం. ఎలక్షన్స్ కూడా ఆ విధంగా మనం మీకు తెలుసు బాగా అంటే మొత్తం ప్రపంచంలో మన భారతదేశంకి ఒక గౌరవనీయ మాట అంటే ఇదే. అందరూకి మాట వినిన తర్వాతనే డెవలప్మెంట్కి వెళ్తారు. కాబట్టి భారతదేశం అంటే కొంచెం ప్రోగ్రెస్ ఇంత ఫాస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా ఆల్ ఇంక్లూజివ్ ఉంటుంది. అందరికి సపోర్ట్ చేసిన తర్వాతనే ముందుగా వెళ్తాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండొచ్చు, పార్క్ ఉండొచ్చు, బస్ స్టేషన్ ఉండొచ్చు అంటే అందరికీ అడిగాం ఓకే ఎంక్రోచ్మెంట్ ఉంటే ఓకే ఏ విధంగా తీయాలి, నోటీస్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలా లేదా, లేకపోతే ఇవ్వడే సపోర్ట్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే విధంగా ఇక్కడ కూడా అందరూ ఒపీనియన్స్ తీసుకుంటాం, అందరూ మాట వింటాం. అందరూకి అంటే టైం ఇస్తాము. వాళ్ళు ఇక్కడ వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, తర్వాత డిపార్ట్మెంట్కి పిలుస్తాము, మళ్ళీ సపతి గారికి పిలుస్తాము. కానీ ఖచ్చితంగా కమిటీ ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కాబట్టి కమిటీతో డిస్కస్ చేయడానికి బాధ్యత అంటే అడ్మినిస్ట్రేషన్కి ఉంది, డిపార్ట్మెంట్కి ఉంది. డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాడ వాళ్ళకి చెప్పాలి కమిటీకి దట్ ఇంతమంది మనకి రిప్రజెంటేషన్ ఇచ్చారు, ప్రజలు ఇది చెప్తున్నారు, ఏ విధంగా ముందుగా వెళ్ళాలి. ఆ మాట డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ అంటే మనం డిసిజన్ తీసుకోవడానికి ఒక పరిస్థితిలో వస్తాం. కానీ ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పలేం. వచ్చిన జాతరలో అంటే ఖచ్చితంగా అయిపోతుంది ఎగ్జాక్ట్లీ చెప్పలేం. కానీ డిసిజన్ తీసుకోవడానికి మనం ఇంకా 3-4 months తీసుకుంటాము. ఆ మాట తెలియజేస్తున్నాం. అంటే ఇంత ఫాస్ట్ చేయము. నిన్న ఎందుకు ఇది ఏ విధంగా అంటే వాళ్ళు చేశారు అంటే నాకు అర్థం కాలేదు. మీరు చూశారు ఎప్పుడు కూడా గట్టిగా అంటే ఇది ఉండాల్సిందే, ఇదే చేయాల్సిందే అది నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. మీ అందరికీ బాగా తెలుసు. అది ఎందుకు చెప్పలేదు అంటే మన ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు. అంటే అది మీరు ఎప్పుడు కూడా ఏ డిసిజన్ తీసుకోవాలి అంటే ప్రజలకి అడగాలి, ప్రజలకి ఫస్ట్ మీటింగ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అందరూ ఒపీనియన్ తీసుకున్న తర్వాత డిసిజన్ తీసుకోవాలి. కాబట్టి ఈ రోజు అక్కడ 32 ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి వాళ్ళు చెప్పారు, ఒక్కరొక్కరు చెప్పారు. అక్కడ వెళ్తే ప్రశాంతంగా అయిపోతుంది, ఏం కోర్టు కేసు ఉండదు, ప్రశాంతంగా భూమి వస్తుంది, మనం పని చేసుకోవచ్చు, ఫాస్ట్ గా అప్రూవల్ వస్తుంది, ఫాస్ట్ గా అన్ని విధంగా సపోర్ట్ వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ చూడండి బయట రోడ్ ఉంది, రీచ్ 2, రీచ్ 3. చాలా మంది అంటారు ఎందుకు డిలే అయింది. డిలే ఎందుకు అయింది అంటే మనం ప్రతి ఒక్కరు కోసం అంటే మనం ప్రాపర్ గా క్యాల్కులేషన్ చేసి వాళ్ళు ఎంత డబ్బులు అడుగుతున్నారు, మనం ఎంత ఇవ్వగలము, నెగోషియేషన్ ఎంత చేయాలి, ఏ విధంగా అందరికి బెనిఫిట్ రావాలి అది మనం చూసాం. మీ అందరికీ తెలుసు అది. ఆ మాట అంటే సైడ్ లో పెట్టడానికి లేదు, ఓపెన్ గానే ఉంది. ఈ రోజు ఇక్కడ మనం డబ్బులు ఏదైతే ఇస్తున్నాం, మీరు గ్యారంటీగా ఇస్తున్నాం. మీరు రాష్ట్రంలో ఎక్కడ కూడా వెళ్తే ఇంత నెగోషియేషన్, ఇంత మ్యూచువల్ బెనిఫిట్ ఎక్కడ కూడా లేదు. సో ఇక్కడ మనం అంటే కాబట్టి డిలే అయింది. చట్ట ప్రకారం చూసుకుంటే అది 3 నెలలు చేయడానికి పని ఉంది, చిన్న పని. కానీ మనకి 1.5 year అయింది. ఎందుకు కానీ ఇంకా 2 months లో అయిపోతుంది, అది కూడా మాట ఇస్తున్నాం. బట్ ఎందుకు టైం అయింది? ఈ రోజు అందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పేరు వాళ్ళు ఇక్కడ చూసి వెళ్ళారు, అసలు నాకు ఇంత డబ్బులు వస్తుంది, ఇంత స్ట్రక్చరల్ కాస్ట్ ఇస్తున్నారు. అదే మన ప్రభుత్వం స్టైల్. మనం ఎప్పుడు కూడా అంటే మన ఇష్టం ప్రకారం డిసిజన్ తీసుకోము. నిన్న కూడా అంటే కమిటీతో మీటింగ్ చేయడానికి బాధ్యత అంటే ఉంది, ఎందుకంటే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శాంక్షన్ ఇచ్చారు. ప్రైవేట్ పర్సన్ గుడి కట్టిస్తున్నారు అంటే అది వేరే మాట. ఇక్కడ ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ ద్వారా 9 కోట్ల శాంక్షన్ ఇప్పించారు. తర్వాత డిపార్ట్మెంట్ బాధ్యత ఏంటి, మీరు ఇంత డబ్బులు తీసుకున్నారు, మీరు 1.5 year అయింది, ఎందుకు డబ్బులు వాడడం లేదు, అది రివ్యూ చేయడానికి వెళ్ళాము అక్కడ. అప్పుడు అంటే కొంతమంది చెప్పారు సరే ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది ఉన్నాయి. అప్పుడు అంటే మనం ఏం డిసిజన్ తీసుకున్నామంటే సరే అండి నేను రేపు మీడియాలో పెడతాను, ఈరోజు కూడా అంటే మీకు రేపు వస్తుంది పేపర్లో, మనం అందరూ మాట వింటాం. కమిటీ ఒక డిసిజన్ ఇస్తున్నారు, అది కమిటీ డిసిజన్ ఏముంది, అది ఫైనల్ ఉండదు, మీకు తెలుసు. ఎందుకంటే కమిటీ అడ్మినిస్ట్రేషన్ కోసం ఉంది, ఇంకా గుడి అంటే ఎప్పుడు కూడా ప్రజల కోసం ఉంటుంది. సో ప్రజలకి అంటే ఏ విధంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, అది మొత్తం వినాల్సిందే బాధ్యత ఉంది డిపార్ట్మెంట్కి. సో మనం ఈ రోజు నుండి 31st August వరకు అంటే మనం టైం ఇస్తాము. ఏ ఊరికి కూడా అంటే నార్మల్గా వాళ్ళు అంటే రిప్రజెంటేషన్స్ ఇక్కడ ఇవ్వచ్చు, ఆబ్జెక్షన్ కాదు రిప్రజెంటేషన్. ఆబ్జెక్షన్ ఎప్పుడు ఉంటుంది, నిర్ణయం తీసుకున్నాము మీరు ఆబ్జెక్షన్ ఇవ్వండి, ఆ మాట అప్పుడు ఉంటుంది. కానీ నిర్ణయం ఏం తీసుకోవడం లేదు. నో డిసిజన్ హ్యాస్ బీన్ టేకన్ విత్ రెస్పెక్ట్ టు ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ శ్రీ గంగమ్మ గారు గుడి టెంపుల్. ఏం డిసిజన్ మనం తీసుకోవడం లేదు. ఇది అంటే మీకు ఎవరు ఏం చెప్తున్నారు, అది అంటే వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. నేను ఒక ప్రాపర్ ఒక పీడీ ఆఫీస్ నుండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుండి
మీకు ప్రాపర్గా అంటే మాట చెప్తున్నాం, మీరు అందరికి ప్రశాంతంగా చెప్పొచ్చు, డిసిజన్ ఏం తీసుకోవడం లేదు, ఇది అన్ని రూమర్స్. ఒక నిన్న అంటే కొంచెం 5-6 మంది వాళ్ళు ఇష్టం ప్రకారం గట్టిగా మాట్లాడి స్ప్రెడ్ చేశారు.